సో, యూజువల్‌గా ఇప్పుడు చాలామంది ఒక రోజుకి ఒక పూట తినాలి అండ్ అలాగే చాలా క్రాష్ డైట్స్ చేస్తూ ఉంటారు. అండ్ అసలు అన్నం తినకుండా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఒక 16 అవర్స్, 17 అవర్స్ చేస్తే వెయిట్ లాస్ అయిపోవచ్చు. ఈ మెషినరీస్‌తో అవసరం లేదు అనుకుంటారు కదా! వాళ్ళందరికి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు వెయిట్ తగ్గాలంటే పస్తుంటే తగ్గిపోతాం అనేది ఒకటి ఉంటుంది. ఇది అందరికీ ఉండే ఒక డౌట్. నేను ఆడియన్స్‌కే నేను చెప్తాను. యాక్చువల్‌గా వెయిట్ తగ్గాలంటే మనం ఏమనుకుంటున్నామంటే ఫస్ట్ మన అన్నమే తినకుండా ఒక రోజు ఉంటాం, 2 రోజులు ఉంటాం, మూడో రోజు క్రేవింగ్స్‌లో బాగా తినేసి ఎంత ఒక 1 or 2 కేజీస్ తగ్గి ఉంటుంది. మళ్ళీ 3, 4 కేజీస్ బౌన్స్ బ్యాక్ అవి ఉంటుంది. ఫస్ట్ BMR అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు మన బేసల్ మెటబాలిక్ రేట్ ప్రకారం ఇప్పుడు వచ్చి ఒక 90 కేజీస్ ఉన్నారనుకోండి, మేబీ వాళ్ళకి 1900, 2000 క్యాలరీస్ అవసరమా ఉంటుంది. అయితే వాళ్ళకి వచ్చి ఏం చేస్తారంటే మేము అన్నం తినను, ఇది తగ్గించేస్తాననేసి 1200, 1000 అంటే వ్యాక్యూమ్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. అప్పుడు దానివల్ల న్యూట్రిషన్స్ అన్నీ ఎఫెక్ట్ అవ్వి మనకు కావాల్సిన న్యూట్రిషన్స్ దొరకదు. అప్పుడు ఏమవుతుందంటే మన ఇంటర్నల్ ఆర్గన్స్కి ఒక ఎనర్జీ కావాలి. అది ఉంటేనే ఆ ఫంక్షన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు డైజెషన్ ఫంక్షన్ కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో ఎప్పుడైనా ఒక డైట్ తీసుకున్నామంటే మన బాడీ కండిషన్ ఏంటి, మన బాడీ ఏం చెప్తుంది అనేది ఒక టెస్ట్ చేయించుకొని డాక్టర్స్ ఒపీనియన్స్ పెట్టుకొని తర్వాత మీరు డైట్ చేసేది మంచిది.